నాకు తెలుసు మీలో చాలా మంది వన్ పంచ్ మ్యాన్ యొక్క మాంగా కోసం వెయిట్ చేస్తున్నారని. సో ఫైనల్లీ యువర్ వీడియో ఈజ్ హియర్ అండ్ ట్రస్ట్ మీ గైస్, ఈ చాప్టర్ లో చాలా అంటే చాలా జరిగిపోయింది అనమాట. అసలు ఎక్కడి నుంచి చెప్పాలి కూడా నాకు అర్థం కావట్లా. ఈ చాప్టర్ చాలా అంటే చాలా బాగుండబోతుంది. సో ఇంకేం తెచ్చుకుంటా లెసర్ వీడియో, కానీ అంతకన్నా ముందు మేము మా ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. మనం 27K కి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాం. ఇంకా కొన్ని సబ్స్క్రైబర్స్ మాత్రమే కావాలి. సో ఈ వీడియోని మీరు ఎంత మందికి షేర్ చేయగలిగితే అంతమంది ఫ్యాన్స్ కి షేర్ చేసేయండి. సో ఇంకేం లేచకుండా లెట్స్ దిస్ వీడియో. సో ప్రీవియస్ వీడియోలో ఏం జరిగిందో మీ అందరికి తెలిసిందే. మనకి న్యూ హీరోస్ గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చారు అనమాట. ప్రతి ఒక్క హీరోని ఇంట్రొడ్యూస్ చేశారు. అలాగే ఆ న్యూ హీరో ఆర్గనైజేషన్ అసలు ఏం ప్లాన్ చేస్తుంది దాని గురించి కూడా మనకి చెప్పారు. థ్యాంక్స్ టు మన చైల్డ్ ఎంపరర్ ఇంకా షకింగన్, వీళ్ళిద్దరూ యాజ్ ఎ స్పైస్ గా అక్కడ వర్క్ చేశారు కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలిసింది. ఇంకా చాప్టర్ లాస్ట్ లో మనకి 2 క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారు కదా. సో వాళ్ళే ఈ కొత్త చాప్టర్ యొక్క కవర్ ప్యానల్ లో ఉంటారు అనమాట. మన ఎలిమెంట్స్ ఇంకా డిస్ట్రో. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో వీళ్ళిద్దరు మెల్లిగా నడుచుకుంటూ వచ్చి మన సగం రోబో గాయకి ఇంకా ఈ బాక్సింగ్ గాయకి చెప్తారు, చూడండి ప్రస్తుతం మీరు ఇద్దరు హీరోస్ కాదు కాబట్టి, మా ఆర్గనైజేషన్ లో మీరు ఒక పార్ట్ కాదు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి వీళ్ళిద్దరు అంటారు. ఈ మాటలు విని మన మార్స్లియో చెప్తాడు, మీరు నా మీద చెయ్యమాకండి, అసలే నా చెయ్యి ఇరిగిపోయింది, పైగా కోకో నువ్వేంటి అలా చూస్తూ ఉంటావు, నీకు తెలుసు కదా మనం ఇక్కడున్న ప్రతి హీరోని డిఫీట్ చేసి ఈ ఆర్గనైజేషన్ ని మనమే కంట్రోల్ చేద్దామని అనుకున్నాం, అలాంటిది నువ్వెందుకు ఇప్పుడు అలా చూస్తున్నావు అని చెప్పి మన కోకోని అంటాడనమాట. కానీ ప్రస్తుతం మనోడు భయపడిపోయి చూస్తూ ఉంటాడు. ఎందుకంటే తన ముందున్న ఆ ఎలిమెంట్ ఇంకా డిస్ట్రో నార్మల్ వ్యక్తులైతే కాదు, వాళ్ళు చాలా అంటే చాలా డేంజరస్. లిటరలీ మన ఎలిమెంట్ యొక్క బాడీ మోడిఫికేషన్ 95% అనమాట. ఇంకా డిస్ట్రో యొక్క బాడీ మోడిఫికేషన్ 94%. ఇది చూసి లిటరలీ మన కోకోన్ అయితే షాక్ అయిపోతాడు అనమాట. తను కంగారు పడిపోతాడు, యమ్మ ఇలాంటి పీపుల్స్ కూడా అడ్జస్ట్ చేస్తారా, వీళ్ళతో మనం ఫైట్ చేయలేము, ఇక్కడ నుంచి మెల్లిగా జారుకుంటే మంచిదని చెప్పి తను ఇక్కడ నుంచి లైక్ వెళ్ళిపోతాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ఐడల్ వివిగాజా దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం తను హఠాత్తుగా లైక్ కింద పడిపోయింది అనమాట. ఇది చూసి మన చైల్డ్ ఎంపరర్ కూడా కంగారు పడిపోతాడు. ఇక్కడ ఏం జరుగుతుందో నేను మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే, మన ఐడల్ ఉంది కదా, తనకు ఒక సర్జరీ చేశారు. సో దాంతో ఏమైందంటే తన బ్రెయిన్ ని ఇంకా వేరే సర్వర్ ని కనెక్ట్ చేసేసారు. బట్ లేట్లీ తనకు కొన్ని సిగ్నల్స్ వస్తాయి అనమాట, అంటే వియర్ సిగ్నల్స్. దాంతో తనకి చాలా హెడేక్ వస్తుంది, ఎవరో తన వెనకాల ఉన్నట్టు, ఎవరో తన్ని దూరం నుంచి ఫాలో చేస్తున్నట్టు. సో ఇలా తనకు అనిపిస్తుంది, అంటే ఒక పవర్ఫుల్ ప్రెజెన్స్ తన చుట్టే తిరుగుతున్నట్టు తను ఫీల్ అవ్వగలుగుతుంది అనమాట. సో అందుకనే తను అలా పడిపోయింది. ఇది చూసి మన చైల్డ్ ఎంపరర్ కూడా హెల్ప్ చేద్దాంలే అని చెప్పి తన్ని లేపడానికి వెళ్తాడు. కానీ పడిపోయిన అమ్మాయి ఒకేసారి మన చైల్డ్ ఎంపరర్ వైపుకి ఒక రకంగా చూసిద్ది అనమాట. ఇది చూసి మనోడు కంగారు పడిపోతాడు. గైస్ నేను మీ అందరికి చెప్తున్నాను కదా, ఈ హ్యూమన్ మోడిఫికేషన్ వెనకాల ఏదో పెద్దదే ఉంది. మేబీ ఒక పెద్ద ఆర్గనైజేషన్ దీన్ని నడుపుతుంది అనుకుంటా. కానీ ఒకేసారి మన సూర్యు వచ్చి ఆ అమ్మాయిని లేపేస్తాడు. ఇది చూసి మన ఐడల్ చెప్పిద్ది, నన్నేంటి నువ్వు ఇలా లేపావు, నేను బానే ఉన్నా, నన్ను కింద పెట్టు అని చెప్పి తను అనిద్ది. కానీ మన సూర్యు చెప్తాడు, లేదు నీ హెల్త్ అయితే ఇప్పుడు బాగాలేదు, నేను ఫీల్ అవ్వగలుగుతున్నా, నువ్వు చాలా హాట్ గా ఉన్నావు అని చెప్పి తను అంటాడు. ఐ మీన్ మనోడు ఇక్కడ రిజ్ ఇవ్వట్లేదు, తను నార్మల్ గా చెప్తున్నాడు అనమాట, తన బాడీ టెంపరేచర్ ఎక్కువ ఉందని. కానీ మన ఐడల్ చెప్పిద్ది, నా నార్మల్ టెంపరేచర్ ఎంత ఉంటుంది, నన్ను కింద పెట్టు, నాకేం అవ్వలేదు అని చెప్పి తను అనిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి మెటల్ బ్యాట్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. తను ఇక్కడ విబిగాజుకి తనకి తను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు అనమాట. ఇక్కడ మన మెటల్ బ్యాట్ చెప్తాడు, నేను ఒక స్ట్రాంగెస్ట్ హీరో, నేను నా చెల్లికి ఒక మోడల్ ఇంకొక ఎగ్జాంపుల్ లా ఉండాలని అనుకుంటున్నా. సో అందుకనే ఇంకా బెస్ట్ హీరో అవుదామని చెప్పి మీ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యా అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు విని మన రేమన్ చెప్తాడు, సింపుల్ గా చెప్పాలంటే నువ్వు ఒక వేస్ట్ గాడివే కదా, నువ్వు ఒక ఈడియట్ అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన మెటల్ బ్యాట్ చెప్తాడు, నువ్వు నన్ను ఈడియట్ అయినా అనుకో, అట్లీస్ట్ నీలాగా నేను ఒక స్కామ్ గాడిని కాదు కదా, నేను నీలాగా జనాల్ని మోసం చేయను అని చెప్పి తను అంటాడు. ఇక్కడ వీళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. ఇంకప్పుడే మన మెకనా వీళ్ళిద్దరిని ఆపేస్తాడు. తను చెప్తాడు, ఇంకో లాస్ట్ హీరో ఉన్నాడు, ప్రస్తుతం తనే మన అందరికి లీడర్, సో తను చెప్పినట్టే మనం వినాలి, ప్రస్తుతం తను కూడా మీ ముందే ఉన్నాడు కాబట్టి సో మీరు సైలెంట్ గా ఉండండి, మిమ్మల్ని మీరు మంచిగా రిప్రజెంట్ చేసుకోండి అని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే మనకి కొత్త క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. అండ్ యూ గైస్ ఆర్ నాట్ రెడీ ఫర్ హిమ్ బికాస్ ఈ హీరో పేరు బ్లూ. ప్రస్తుతం తిను ఒక్కడి వల్లే మన న్యూ హీరో ఆర్గనైజేషన్ ఇక్కడ వరకు వచ్చింది అనమాట. తిను లేకపోతే అసలు ఇదేది జరిగేదే కాదు. అండ్ ఇక్కడ మన బ్లూ చెప్తాడు, ఇప్పుడు మనమందరం ఈ ప్రపంచాన్ని మంచిగా మార్చాలంటే ఫస్ట్ మనమందరం యూనిటీగా ఉండాలి, సో నాతో చేతులు కలపండి, నన్ను లీడర్ గా యాక్సెప్ట్ చేసి నాతో నడవండి అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన ఏ చెప్తాడు, నాకు తెలుసు ఈ న్యూ హీరోస్ లో పిల్లగాళ్ళు ఉన్నారని, కానీ ఒక 16 year పిల్లగాడు నా
నాకు ఆర్డర్స్ ఇస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు అని చెప్పి తను అంటాడు. ఇంకెంకాల నుంచి ఇంకో కొత్త హీరో కూడా చెప్తాడు, మన దగ్గర వేరే ఆప్షన్ కూడా లేదు కదా, బికాస్ అవర్ బ్లూ ఈస్ స్పెషల్ అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు విని మన వైల్డ్ ఎంపరర్ ఇంకా సికందర్ వీళ్ళిద్దరు షాక్ అయిపోతారు అనమాట. స్పెషల్ దాని అర్థం ఏంటిది అని చెప్పి వీళ్ళిద్దరు ఆలోచిస్తూ ఉంటారు. ఇంకప్పుడే మనకి రివీల్ చేస్తారనమాట, ఈ బ్లూ అనే వ్యక్తి ఇంకెవరో కాదు, మన హీరో బ్లాస్ట్ యొక్క కొడుకు అన్నమాట. ఎస్, తన కొడుకు ఇప్పుడు సెపరేట్ గా ఒక ఆర్గనైజేషన్ ని నడుపుతున్నాడు. నేనైతే చాలా క్యూరియస్ గా ఉన్నా తిన పవర్స్ తిన ఎబిలిటీస్ తెలుసుకోవడానికి. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మన బ్లాస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మనోడు ఎంటీ వాయిడ్ ఫేస్ మీద ఒక పవర్ఫుల్ పంచ్ కొడతాడు అనమాట. నాకైతే ఈ పంచ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. కానీ మన ఎంటీ వాయిడ్ వెంటనే తన కటానాతో బ్లాస్ట్ మీదకి అటాక్ చేస్తాడు. కానీ మన బ్లాస్ట్ ఆ అటాక్ ని చాలా సింపుల్ గా డాట్ చేస్తాడు. ఇంక ఈ ప్యానెల్ లో చూసుకుంటే మన బ్లాస్ట్ ఎంటీ వాయిడ్ యొక్క ఆ అటాక్ ని డాట్ చేసిందే కాకుండా తను ఎంటీ వాయిడ్ యొక్క చేతులు పట్టుకొని గ్రావిటీ ఆర్బ్ అటాక్ ని ఉపయోగించి చెప్తాడు, నీకు తెలుసు కదా నేను నీ కోసం 15 years నుంచి వెయిట్ చేస్తున్న ఎంటీ వాయిడ్ అని చెప్పి తను అంటాడు. ఇంకంతే, మన ఎంటీ వాయిడ్ ఇక్కడ నేల కత్తుక్కుపోతాడు అనమాట. తన చేతులు కాళ్ళు ఏమి తను ఊపలేకపోతాడు. ఇక్కడ మన బ్లాస్ట్ చెప్పిండు కదా 15 years నుంచి వెయిట్ చేస్తున్నాడని. ఇక్కడ మీ అందరికి తన స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే, ఒకప్పుడు మన బ్లాస్ట్ ఇంకా ఎంటీ వాయిడ్ ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళు కలిసి ఒక గ్రూప్ లో లైక్ మిషన్స్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. బట్ ఏమైందంటే మన బ్లాస్ట్ ఈ క్యూబ్స్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశాడు. వీళ్ళందరూ ఆ క్యూబ్స్ ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ ప్రాసెస్ తో ఏమైందంటే ఆ గాడ్ ఆ క్యూబ్స్ ని ఉపయోగించి మనుషులతో కాంటాక్ట్ చేయడం, మనుషులకి తన పవర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఇండైరెక్ట్ గా ఒక వెసల్ ని వెతకడం తను స్టార్ట్ చేశాడు. సో అలా మన ఎంటీ వాయిడ్ ని కూడా గాడ్ ఒక మోషన్ లా మార్చేశాడు అనమాట తన పవర్స్ ని ఇచ్చి. సో అప్పటి నుంచి మన ఎంటీ వాయిడ్ లైక్ ఇలా అయిపోయాడు. ఆల్దో మన బ్లాస్ట్ ఒకసారి ఎంటీ వాయిడ్ తో ఫైట్ చేసి తన్ని ఓడించాడు. ఇది మన అందరికి తెలిసిందే, ఆ నింజా విలేజ్ ఆర్క్ లో లైక్ చూసాం మనం. కానీ ఇది సొల్యూషన్ అయితే కాదు, బికాస్ మనం రీసెంట్ గానే చూసాం గోరో కూడా కాస్మిక్ గోరోలా మారిపోయాడు గాడ్ యొక్క పవర్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత. సో ఇలా జరగకుండా ఉండాలంటే అసలు ఆ గాడ్ ఎక్కడుంటాడు, వాడి పవర్స్ ఏంటి, ఇవన్నీ మనకు తెలియాలి. సో దట్స్ వై ప్రస్తుతం మన బ్లాస్ట్ ఎంటీ వాయిడ్ ని వాళ్ళ బేస్ కి తీసుకెళ్లి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేద్దామని చెప్పి తను అనుకుంటాడు. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన ఎంటీ వాయిడ్ కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటాడు అనమాట అటాక్ చేయడానికి. ఇక్కడ మన బ్లాస్ట్ చెప్తాడు, నువ్వైతే ఇప్పుడు ఏం చేయలేవు, నువ్వు నింజిస్తూ చేయడానికి నీ 2 చేతులు కావాలి కదా, బట్ నువ్వు ఆ 2 చేతుల్ని ఇప్పుడు ఉపయోగించలేవు అని చెప్పి తను అంటాడు. బట్ స్టిల్ మన ఎంటీ వాయిడ్ బ్లాస్ట్ ఎంకాల చాలా ఆప్స్ ని తయారు చేస్తాడనమాట. ఇవన్నీ లైట్నింగ్ ఆప్స్. కానీ ఇవి చూసి మన బ్లాస్ట్ ఏ మాత్రం భయపడ్డు. తను చెప్తాడు, ఇలాంటి పిల్ల అటాకులతో నువ్వు నన్నేం చేయలేవు అని చెప్పి. మన బ్లాస్ట్ ఇక్కడ జస్ట్ ఒక్క ఆప్ తయారు చేస్తాడు. దాంతో పక్కనున్న ఆ లైటింగ్ ఆప్స్ అన్ని లైక్ గాయబైపోతాయి అనమాట. మన బ్లాస్ట్ అవన్నిటిని అబ్జర్వ్ చేసేసుకుంటాడు. బట్ అప్పుడే ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ 2 షురికెన్స్ మన ఎంటీ వాయిడ్ ముందుకు వచ్చేస్తాయి. ఇప్పుడు దాన్ని మనోడు ఆపకపోతే మన ఎంటీ వాయిడ్ చనిపోతాడు అనమాట. సో అందుకనే మన బ్లాస్ట్ ఆ షురికెన్స్ ని ఆపి వెంటనే మన ఫ్లాష్ వైపుకి చూస్తాడు. ఎందుకంటే పైన మన ఫ్లాష్ ఇంకా సానీకే ఉన్నారు కదా. సో అందుకనే వాళ్ళిద్దరికి చెప్తాడనమాట, మీరు నా దారికి అడ్డు రామాకండి అని చెప్పి తను అంటాడు. కానీ ఇక్కడ కింద చూసుకుంటే మన ఎంటీ వాయిడ్ దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి తను లిటరల్లీ ఇప్పుడు ఎవరు చూడట్లేదని చెప్పి బ్లాస్ట్ యొక్క ఆ ఎనర్జీ ఉంది కదా, ఆ బ్లాక్ ఆప్స్ ని తను తినడం స్టార్ట్ చేస్తాడు. ఇది చూసి మన బ్లాస్ట్ కొంచెం కంగారు అయిపోయి తను ఇంకో అటాక్ చేస్తాడు అనమాట. బట్ అంతలోపే మన ఎంటీ వాయిడ్ అక్కడి నుంచి తప్పించుకొని లైక్ వెళ్ళిపోతాడు. అండ్ ఇక్కడ జరిగింది చూసి మన బ్లాస్ట్ యొక్క బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయింది అనమాట. తను స్ట్రక్ అయిపోతాడు. బికాస్ తన దగ్గర ఉన్న ఆ డార్క్ పవర్స్ తో లైట్ నైనా తను ఆపగలడు, లైట్ ని కూడా తను బంధించగలడు. కానీ ఇక్కడ చూసుకుంటే ఆ ఎంటీ వాయిడ్ లిటరల్లీ ఆ బ్లాస్ట్ యొక్క పవర్ ని అబ్జర్వ్ చేసుకుని వెళ్ళిపోయాడు అనమాట. అసలు ఇది ఎలా పాసిబుల్ అయింది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది గెంజుస్తువా అని చెప్పి మన బ్లాస్ట్ ఇక్కడ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. కానీ అప్పుడే పైనుంచి మన ఎంటీ వాయిడ్ డైమెన్షనల్ స్లాష్ ని ఉపయోగిస్తాడు. అండ్ ఈ అటాక్ చాలా అంటే చాలా దారుణంగా ఉండిద్ది. లిటరల్లీ ఒక పెద్ద స్లాష్ పడిపోయింది. మీరు ఈ ప్యానెల్లో లైక్ చూసుకోవచ్చు బ్రో, ఎంత దూరం చూసినా ఈ స్లాష్ లైక్ ఎండే అవ్వట్లేదు. పైన మేఘాలు కూడా కట్ అయిపోయినాయి అనమాట. ఈ స్లాష్ చాలా బ్యాడస్ గా ఉండిద్ది. కానీ మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. మన బ్లాస్ట్ కి ఫ్లాష్ కి సానిక్ కి మాత్రం ఏం అవ్వలేదు అనమాట. వాళ్ళు ఈ అటాక్ ని డాచ్ చేస్తారు, లైక్ తప్పించుకుంటారు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. కానీ మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ జస్ట్ ఏ బిగినింగ్. ముందు చాప్టర్స్ లో ఇంకా స్టోరీ చాలా క్రేజీగా మారబోతుంది. సో మీరందరూ
రెడీగా ఉండండి. ఇంకింతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి గైస్. ఇంకోటైతే ఇంతవరకు మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.